ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ చూద్దాం. ఫస్ట్ లెసన్ గుర్తు తెచ్చుకుందాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ 900 ప్లస్ 4 10లు ప్లస్ 7 1లు అనునది ఏ సంఖ్య యొక్క విస్తరణ రూపం? జవాబు 947. సెకండ్ ప్రశ్న 579ని సంఖ్యా రూపంలో రాయండి. జవాబు 579. 579. నెక్స్ట్, ఒక అంకె విలువ దాని స్థానంపై ఆధారపడి ఉంటుంది. దీనిని డాష్ అంటారు. ఏమంటారు? స్థాన విలువ అంటారు. నెక్స్ట్, ఒక అంకె స్థాన విలువ సంఖ్యలో గల డాష్ మారుతూ ఉంటుంది. సంఖ్యలో గల అంకె స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్స్ట్, ఒక అంకె డాష్ అంటే ఆ అంకె విలువ. ఒక అంకె సహజ విలువ అంటే ఆ అంకె విలువ అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న 238 అనే సంఖ్యలో 3 యొక్క స్థాన విలువ ఎంత? జవాబు 30. వివరణ: 3 పదుల స్థానంలో ఉంది కాబట్టి 3 × 10 = 30 స్థాన విలువ అవుతుంది. నెక్స్ట్ 34,567 అనే సంఖ్యలో 4 యొక్క స్థాన విలువ ఎంత? జవాబు 4000. వివరణ: 4 అంకె వేల స్థానంలో ఉంది కాబట్టి 4 × 1000 4000 అనేది 4 యొక్క స్థాన విలువగా చెప్పవచ్చు. నెక్స్ట్ 7890 అనే సంఖ్యలో 9 యొక్క సహజ విలువ. జవాబు సహజ విలువ అంటే 9. నెక్స్ట్ రెండవది, కింద ఇవ్వబడిన సంఖ్యలలో కింద గీత గీయబడిన అంకె యొక్క సహజ విలువ స్థాన విలువను రాయండి. ప్రశ్న 560లో 5 కింద గీత ఉందన్నమాట. జవాబు సహజ విలువ 5, స్థాన విలువ 500. నెక్స్ట్ ప్రశ్న 725లో 2 కింద గీత ఉంది. జవాబు సహజ విలువ 2, స్థాన విలువ 20. నెక్స్ట్ ప్రశ్న, మను తన నలుగురు స్నేహితులకు ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు చొప్పున ఇచ్చింది. ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని? జవాబు 20 బిస్కెట్లు. వివరణ: మనుకు గల మిత్రుల సంఖ్య 4. మను ఒక్కొక్కరికి ఇచ్చిన బిస్కెట్లు సంఖ్య 5. ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్ల సంఖ్య 4 × 5 = 20 బిస్కెట్లు. నెక్స్ట్ ప్రశ్న, మను వయస్సు 8 సంవత్సరాలు. మను వయస్సును 5తో గుణిస్తే ఆమె తల్లి వయస్సును పొందవచ్చు. ఆమె తల్లి వయస్సు ఎంత? జవాబు 40 సంవత్సరాలు. వివరణ: మను వయస్సు 8 సంవత్సరాలు. మను తల్లి యొక్క వయసు 5 సార్లు. మను వయసును గుణిస్తే వచ్చును. మను 5 × 8 = 40 సంవత్సరాలు అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక తోటలో సునీత 20 మొక్కలు నాటింది. ప్రతి వరుసకు 5 మొక్కలు నాటితే అన్ని మొక్కలను ఎన్ని వరుసలలో నాటగలదు? జవాబు 4 వరుసలలో. వివరణ: సునీత తోటలో నాటిన మొత్తం మొక్కల సంఖ్య 20. ప్రతి వరుసకు నాటిన మొక్కలు 5. మొత్తం వరుసల సంఖ్య 20 ÷ 5 = 4 వరుసలు. సెకండ్ లెసన్ సంఖ్యలు. ప్రశ్న 1, 10 వందలు దేనికి సమానం? జవాబు 1000కి సమానం. నెక్స్ట్, ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడూ 0నే అవుతుంది. నెక్స్ట్ 2000 ప్లస్ 500 ప్లస్ 40 ప్లస్ 7 విస్తరణ రూపానికి సరైన సంక్షిప్త రూపాన్ని కనుగొనండి. జవాబు 2547. ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న, వేల స్థానంలో 5, వందల స్థానంలో 8, పదుల స్థానంలో 3 మరియు ఒకట్ల స్థానంలో 2 ఉండేట్లు 4 అంకెల సంఖ్యను రాయండి. జవాబు 5832. నెక్స్ట్, యారో మార్క్ ఎడమ వైపుకు ఓపెన్ చేసి ఉంటే ఎక్కువను సూచించే గుర్తు, అలాగే తక్కువను సూచించే గుర్తు యారో మార్క్ అనేది కుడివైపుకి ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆరోహణ క్రమం అనగా తక్కువ సంఖ్య నుండి ఎక్కువ సంఖ్యకు అని అర్థం. నెక్స్ట్, అవరోహణ అనగా ఎక్కువ సంఖ్య నుండి తక్కువ సంఖ్యకు అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న, కింద ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. 72, 27, 16, 108, 61. జవాబు 16, 27, 61, 72, 108 అన్నమాట. నెక్స్ట్ 502 అనే సంఖ్యలో 0 యొక్క స్థాన విలువ ఎంత? 0 యొక్క స్థాన విలువ జవాబు 0నే. ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న 2678లో 6 ఏ స్థానంలో కలదు? 6 అనేది వందల స్థానంలో ఉంది. థర్డ్ లెసన్ సంకలనం. ప్రశ్న 1, పండ్ల కోసం శంకరయ్య ఒక తోటకు వెళ్ళాడు. ఆ తోటలో 32 దానిమ్మ చెట్లు, 25 మామిడి చెట్లు, 38 జామ చెట్లు ఉన్న ఆ తోటలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? జవాబు 95 చెట్లు. నెక్స్ట్ ప్రశ్న, ఒక టెస్ట్ మ్యాచ్లో
భారత జట్టు మొదటి రోజు 200 పరుగులు చేసింది. రెండో రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండో రోజు చేసిన పరుగులు ఎన్ని? జవాబు 372 పరుగులు. నెక్స్ట్ ప్రశ్న, 3 అంకెల అతిపెద్ద సంఖ్య 2 అంకెల అతి పెద్ద సంఖ్యల మొత్తం ఎంత? జవాబు 999 + 99 = 1098. నెక్స్ట్ ప్రశ్న, 3 అంకెల అతిపెద్ద సంఖ్య 3 అంకెల అతి చిన్న సంఖ్యల మధ్య సంఖ్యల మొత్తం ఎంత? జవాబు 1099. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ తీసివేత. క్వశ్చన్ 1, దానయ్య వద్ద 113 విసర కర్రలు ఉండి శర్మకు 226 విసర కర్రలు కావాల్సి వస్తే ఇంకా శర్మకు ఎన్ని అవసరం అవుతాయి? జవాబు 113. నెక్స్ట్, వహీదా వయసు 44 సంవత్సరాలు, కుమార్తె కరీమా వయసు ఆమె వయసు కన్నా 21 సంవత్సరాలు తక్కువ. అయినా కరీమా వయసు ఎంత? ఆన్సర్ 23 సంవత్సరాలు. నెక్స్ట్, శకుంతలాదేవి. ఈమె మానవ కంప్యూటర్గా పిలువబడ్డారు. శకుంతలాదేవి గారి జనన మరియు మరణ ఏంటంటే, జననమేమో 4 నవంబర్ 1929, మరణమేమో 21 ఏప్రిల్ 2013. నెక్స్ట్, శకుంతలాదేవి 13 అంకెల సంఖ్యలను గుణించి ఎంత సమయంలో జవాబు చెప్పింది అంటే 28 సెకండ్లో సమాధానం చెప్పింది. నెక్స్ట్, శకుంతలాదేవి గారి ప్రతిభ గిన్నిస్ పుస్తకంలో ఏ సంవత్సరంలో నమోదైంది? 1982లో. నెక్స్ట్, ఫిఫ్త్ లెసన్ గుణకారం. దానిలో ఫస్ట్ గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధము. నెక్స్ట్, 21 × 2 = 42లో గుణ్యం ఏది? జవాబు 21. నెక్స్ట్ ప్రశ్న, వరుసకు 47 చొప్పున 3 వరుసలలో వేప చెట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని వేప చెట్లు ఉన్నాయి? ఆన్సర్ 141. నెక్స్ట్ ప్రశ్న, ఒక అట్టపెట్టెలో 4500 సీసాలు ఉన్నాయి. 16 పెట్టెలలో మొత్తం ఎన్ని సీసాలు కలవు? 72,000. నెక్స్ట్ ప్రశ్న, ఒక పెన్ను ఖరీదు 4 రూపాయలు అయినా 32 పెన్నుల ఖరీదంతా? జవాబు 128. నెక్స్ట్ ప్రశ్న, ఒక్కొక్క పెట్టెలో 142 బంతుల చొప్పున 2 పెట్టెలలో మొత్తం ఎన్ని బంతులు కలవు? జవాబు 248. నెక్స్ట్ ప్రశ్న, గుణకారంలో కు కుడివైపు ఉండేది? ఆన్సర్ లబ్ధం. నెక్స్ట్ ప్రశ్న, పునరావృత సంకలనమును ఏమందురు? ఆన్సర్ గుణకారం. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ పంచుకుందాం. భాగింపబడే సంఖ్య ఏది అంటే విభాజ్యం. భాగించే సంఖ్య భాజకం. నెక్స్ట్ భాగించగా వచ్చే ఫలితం ఆన్సర్ భాగఫలం. నెక్స్ట్ భాగించగా మిగిలినది ఆన్సర్ శేషం. ప్రశ్న, 30/5 = 6లో విభాజ్యము ఏది? ఆన్సర్ 30 అనేది విభాజ్యం. నెక్స్ట్, ఏదైనా ఒక సంఖ్యను 1చే భాగిస్తే అదే సంఖ్య భాగఫలంగా వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, 72 పువ్వులను 4 సమాన భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది? జవాబు 18. నెక్స్ట్ ప్రశ్న, ఒక పెట్టెలో 9 నారింజలు సర్దవచ్చు. 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు అవసరం? జవాబు 82. నెక్స్ట్ సెవెంత్ లెసన్ దత్తాంశ విశ్లేషణ. గణన చిహ్నాలు చూద్దాం. ఐ రోమన్ సంఖ్య ఐ అంటే 1, రోమన్ సంఖ్య 2 అంటే 2, రోమన్ సంఖ్య 3 అంటే 3 అన్నమాట. నెక్స్ట్ 8 సమాన వాటాలు. ప్రశ్న 1, సగంలో సగభాగాన్ని దేంతో సూచిస్తారు? జవాబు పావు బ్రాకెట్లో 1/4. నెక్స్ట్ ప్రశ్న, ఒక కుటుంబంలో 10 మంది సభ్యులు కలరు. పేదరికం వలన 2.5 దోశలు మాత్రమే 10 మందికి సరిపెట్టాల్సి ఉంది. అయితే ఒక్కొక్కరికి దోశలో ఎంత భాగం వస్తుంది? జవాబు 1/4 భాగం. నెక్స్ట్ ప్రశ్న, 32 బిస్కెట్లను పావు భాగంగా విభజించి పంచగా ఒక్కొక్కరికి వచ్చు బిస్కెట్ల సంఖ్య? జవాబు 8. నెక్స్ట్ 9th లెసన్ మన చుట్టూ ఉన్న ఆకారాలు. దానిలో ఫస్ట్ది 2 ముఖాలు కలిసే చోటు అంచు. నెక్స్ట్ 2 అంచులు కలిసే చోటు శీర్షం. నెక్స్ట్ మూలకు ఇంకొక పేరు ఏంది? ఆన్సర్ శీర్షం. నెక్స్ట్ ప్రశ్న, చెక్ బోర్డు యొక్క నీడ ఆకారం ఎలా ఉంటుంది? ఆన్సర్ చతురస్రాకారం. జోకర్ టోపీ నీడ ఆకారం? ఆన్సర్ త్రిభుజం. నెక్స్ట్ 10th లెసన్ కొలతలు. పొడవులను కొలవడానికి ప్రామాణిక కొలత? ఆన్సర్ మీటర్. నెక్స్ట్ చిన్న పొడవులను కొలవడానికి ఏమి ఉపయోగిస్తాం? ఆన్సర్ సెంటీమీటర్ను ఉపయోగిస్తాం. అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్లు.
నెక్స్ట్ 1 కిలోగ్రామ్ = 1000 గ్రాములు. నెక్స్ట్ 31 రోజులు కలిగి ఉన్న నెలలు ఏంటి అంటే ఆన్సర్ జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. నెక్స్ట్ 1 అడుగు = 12 అంగుళాలు. నెక్స్ట్ ప్రశ్న, గంటల ముళ్ళు ఒక సంఖ్య నుండి మరొక సంఖ్యకు ముందుకు కదలడానికి నిమిషాల ముళ్ళు ఎన్ని భ్రమణాలు చేయవలసి ఉంటుంది అంటే ఆన్సర్ 60 భ్రమణాలు. నెక్స్ట్ ప్రశ్న, నిమిషాల ముళ్ళు ఒక సంఖ్య నుండి మరొక సంఖ్యకు కదలడానికి ఎంత సమయం పడుతుంది ఆన్సర్ 5 నిమిషాలు. నెక్స్ట్ ప్రశ్న, చిన్న పరిమాణం కల ద్రవాలను దేనితో కొలుస్తారు ఆన్సర్ మిల్లీమీటర్. నెక్స్ట్ ప్రశ్న, ద్రవాలను దేని ద్వారా కొలుస్తారు ఆన్సర్ కొలజాడి. నెక్స్ట్ ప్రశ్న, గడియారంలో పెద్ద ముళ్ళు తెలుపునది ఆన్సర్ నిమిషాలు. నెక్స్ట్, గడియారంలో చిన్న ముళ్ళు తెలుపునది ఆన్సర్ గంటలు. థర్డ్ క్లాస్ మ్యాథ్స్ కంప్లీటెడ్.